ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యం నడిపిస్తున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హరీష్ రావు దర్శించుకున్నారు. సాక్షాత్తు యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతుల్ని రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. మాట తప్పిన రేవంత్ రెడ్డిని క్షమించాలని నరసింహుడికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న కార్యకర్తల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం 100% రుణమాఫీ చేసేదాకా పోరాడతామన్నారు హరీష్ రావు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము వచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏమైంది? డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు? నువ్వు నరసింహస్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా? ఇది మోసం కాదా? ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. మరి అయిందా రుణమాఫీ? ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, రుణమాఫీ అయిపోయింది. హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు, రాజీనామా చెయ్యి అన్నాడు. నేను అట్లా మాట్లాడను. నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు, మాట మీద నిలబడడం నాకు తెలుసు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే 2 సార్లు రాజీనామా చేసిన, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది. నువ్వు మోసం చేసే చరిత్ర నీది, పార్టీలు మారిన చరిత్ర నీది, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన చరిత్ర నీది, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ. మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్టపై రాజకీయం చేశారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. కొండపై హరీష్ రావు సంకల్పం చేయడాన్ని తప్పుబట్టారు. గుట్ట అపవిత్రమైందంటూ కొండపైన ప్రధానాలయం ప్రాంగణంతో పాటు మాడ వీధులను నీళ్లతో శుద్ధి చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఓట్ల పేరుతో దేవుణ్ణి మోసం చేశారన్నారు. 10 ఏళ్లలో చేసిన పాపాలు మొక్కులు చెల్లించుకుంటే పోవని, అధికారం తిరిగి రాదని సెటైర్ వేశారు బీర్ల ఐలయ్య. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు గుట్టపై సంకల్పం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు అనుమతి లేని ప్రదేశంలో ప్రైవేటు వ్యక్తులతో పూజలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తించారన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కోరారు ఈవో భాస్కర్ రావు.